సార్ 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 అలా అనకండి సార్. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, మీరు కాదంటే వినవే. సార్ 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 మీరు తలుచుకుంటే తప్పకుండా అవుతుంది సార్. సార్ 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 లేదనకండి సార్. చెప్తుంటే నీకెళ్తాయా? మా ఆఫీసులో ప్రస్తుతానికి ఖాళీలు లేవు. ఖాళీలు వచ్చాక కలువు, వీలైతే అప్పుడు చూద్దాం. సార్ 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 అలా అనకండి సార్. సార్ మీకు నా మీద దయ ఉండాలే కానీ నాకు ఉద్యోగం ఇవ్వటం పెద్ద పనేం కాదు సార్. సార్ 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 లేదనకండి సార్. ఎక్కడ గొడవయ్యా బాబు, పొద్దు నుంచి ఉద్యోగం 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 అంటూ నన్ను పట్టుకు పీడిస్తున్నదే. సార్ అలా అనకండి సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. ఇదేమిటయ్యా, కాళ్ళు పట్టుకు మరీ బతిమలాడుతున్నావు? సరే చూద్దాంలే. ఇంతకీ నీ పేరేమిటన్నావు? వసుదేవుడు సార్. వసుదేవుడా? ముందు కాళ్ళదులు. ఏమిటండి అనుకోకుండా లక్షలు ఆస్తి పడింది. ఇంత పెద్ద ఇల్లు, ఆస్తి, అట్టహాసం, హాయిగా కాలు మీద కాలు చేతి మీద చేసుకుని దర్జాగా కూర్చోక అలా దిగులుగా ఉంటారేంటండి? నీకే ఎన్నైనా చెప్తావు, నా దిగులు ఏమిటో నీకే తెలుసు. చాలండి, అసలు మీ అంత అదృష్టవంతులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే లేదని అందరూ చెప్పుకుంటే ఇంకా దిగులు ఏంటండి? ఏం చెప్పమంటావయ్యా నా బాధ? కొత్త విసుకు చావాలనిపిస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఏమిటండి ఏం జరిగింది? ఇల్లు వచ్చింది ఇల్లు, కార్లు వచ్చారు కార్లు, పొలం వచ్చింది 100 ఎకరాలు మాగాని. మరి ఇంకా ఏమిటయ్యా హాయిగా ఆనందంగా ఉండగా ఇంకా దిగులు ఏమిటి? ఏం చెప్పమంటావయ్యా, ఈ నెల 10 వారాల్లో మా తాత చనిపోయాడు. 2 లక్షల రూపాయలు ఆస్తి కలిసి వచ్చింది. 2వ వారంలో మా నాయనమ్మ పోయింది. 4 లక్షల ఆస్తి కలిసి వచ్చింది. మరి ఇంకా ఏమిటండి అలా కలిసి వస్తుంది? ఎడుతారు ఎందుకు? ఏం చక్కగా ఆనందంగా ఉండాలి కానీ ఇంకా ఎందుకు అంటారు ఏమిటయ్యా? అప్పుడు 2 వారాలు గడిచిపోయాయి. ఇప్పట్లో 1 పైసా కూడా వచ్చే సూచనలు కల్పించవచ్చు. కొంతమంది వాళ్ళు మాట్లాడుతున్న విషయానికి వాళ్ళ మొహ కవలికలకి ఏం సంబంధం ఉండకుండా జాగ్రత్త పడుతుంటారు. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. చూడండి. చాలా సంతోషం. మనం పవిత్ర స్వీట్స్ చాలా బాగున్నాయి. మా ఇంట్లో మా ఆవిడ పిల్లలు చాలా మెచ్చుకుంటున్నారు. పక్కకి వాళ్ళు పెట్టి వాళ్ళు కూడా చాలా బాగున్నాయన్నమాట. ఎలా తయారు చేసావు చెప్తే నేను కూడా మా ఇంట్లో తయారు చేస్తాను. నీకు తెలిసిన స్వీట్స్ అంటే నాకు ప్రాణమని ఆ ఇంట్లో చెప్పు. ఇంట్లో అంతా బాగుందా? ఏం బాగులేండి. రాత్రి మా ఇంట్లో దొంగబడి బట్టలు బంగారం మొత్తం దోచుకెళ్ళారు. 40-50 వేల దాకా నష్టం జరిగింది. అలాగా దొంగబడి మొత్తం దోచుకెళ్ళా? మరి పోలీసులు గుర్తించావా? 50,000 వరకు అంటే ఉన్న మొత్తం ఉట్టుకుపోయిందన్నమాట. హలో మార్కెట్ స్పీకింగ్. బాగా ఎవరయ్యా నీ అబ్బాయి మీరు పక్కన పదేగా కాలేజీ పట్టుగా మార్కులు కూడా 70% ఎక్కువ వచ్చాయి కదా. మరి చేస్తాడు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్. ఎవరు సైన్స్ స్టూడెంటా? ఇంకేం చేస్తావు? ఎంబీబీఎస్ చెప్పించు. ఎంబీబీఎస్ మంచిదే, ఇంజనీరింగ్ మంచిది చెప్పేవా? ఏంటి మీ అమ్మాయి పేరైందా? సబ్జెక్ట్ అన్ని పోయా? ఓ పని ఒక్కో సబ్జెక్ట్ రాయించు, అదవుతుందిలే. ఉంటా మరి కూర్చో. కవిత కూర్చొని ఏమై సుభావ వచ్చాడు, తాగి కూర్చు, తాగిపోవాడు. సార్ ఇది నిజమేనా? మీ బాబాయ్ గారు అప్పుల పాలై దివాళా తీసేట, ఇల్లు కూడా బాకీ కోసం కట్టేశారని పాపం కట్టుబట్టతో ఉన్నారని తెలిసింది. తెలిస్తే ఆ మాట ఆనందం చెప్తామే. పుట్టిన దుఃఖంలో ఉంటే పాపం కోర్టులో కేసు చేసి మొత్తం ఆస్తి మళ్ళీ తెచ్చుకోవడానికి ఈ 3 గంటలు పరిస్థితి చాలా బాగుంది. బాగుంది ఏడుస్తూ చెప్తామయ్యా, సంతోషంగా చెప్పచ్చుగా. అదేమిటో కొంతమంది విసుకోవడంలో కూడా వైవిధ్యం చూపెట్టారు. తిట్టడంలో తమదైన సొంతమని చూపిస్తారు. తీరా చూస్తే ఏమున్నది వాళ్ళ కిందలో బియ్యం కింద. అయ్యో కాలు దొక్కానా? ఏమనుకోకండి. చూడలేదు సార్, ఏమనుకోకండి. నీకు బుద్ధి ఉందా? బుద్ధి ఉందా అంటున్నాను. అడవులు దొక్కాను సార్, ఏమనుకోకండి. నీకు జ్ఞానం ఉందా? జ్ఞానం ఉందా అంటున్నాను. చూడలేదని చెప్పారుగా, ఏమి అనుకోకండి. నీకు తలకాయ ఉందా? తలకాయ ఉందా అంటున్నాను. ఏమి సార్ చెప్తారు? చూడలేదని చెప్పారుగా, ఏమి అనుకోకండి. మళ్ళీ అదే కొట్టుకొస్తాయంటాయా? కాలు దొక్కావు, నెప్పి పుట్టింది, అమ్మానో అయ్యానో అనుకో కదా. ఏమి అనుకోకండి ఏంటి? అది ఏమి అనుకోకండి ఏంటి ఉద్దేశం? ఇలాంటి ఇంకో పెద్ద మనిషి నాకు ఇప్పుడు బ్రహ్మచర్యం వచ్చేసింది. బ్రహ్మచర్యం వచ్చేసింది. ఏమిటయ్యా ఎందుకు లాస్తున్నావు? బాబాయ్ నాయ్ నాకు ఇప్పుడు బ్రహ్మచర్యం వచ్చేసింది. బ్రహ్మచర్యం వచ్చేసింది. ఏమిటి చూడొచ్చిందా? ఇప్పుడే తెలిసిందా విషయం నీకు? కాటమని ఏంటి? మీరు నాకు నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. నాకు ఒక ముక్క అనిపించి చావలేదు. బ్రహ్మచర్యం కావడం ఏమిటి? బాబాయ్ నాకు చెవుడు వచ్చేసింది. బాబాయ్ నాకు చెవుడు వచ్చేసింది. చంపావు కదయ్యా, ఇంతక నుంచి నేను నీతో మాట్లాడలేదు. పక్కపడి నవ్వుతున్నా. సాధారణంగా మనం చాలా ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. కొన్ని ఇంటర్వ్యూల్లో ఇంటర్వ్యూ చేసేవారు ఇంటర్వ్యూ చేయబడే వారికి అసలు అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలు వేసేది వీరే, సమాధానాలు చెప్పేది కూడా వీరే. నమస్కారం జగన్నాథ్ గారు. నమస్కారం మార్కండేయ గారు. ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు కలగడం నిజంగా నా అదృష్టం. కోతికొమ్మ చాట్ గారిగా అంతర్జాతీయ ఖ్యాతిగరించిన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం కలగడం ఎవరికైనా అదృష్టమే. కోతికొమ్మ చాట్లో అంతర్జాతీయ ఖ్యాతిగరించిన మిమ్మల్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రఖ్యాత కోతికొమ్మ చాట్ గారిగా మీరు అందరికీ సుపరిచితులే కాబట్టి. కోతికొమ్మ చాట్ గురించి వారికి తెలియదు ఎన్నో విషయాలు మీ నుంచి తెలుసుకుందామని ప్రజలు అంతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఆట మీద మీకు ఆధారిత ఉంది కనుక. ఇక నా మొదటి ప్రశ్న, ఇన్ని ఆటలు ఉండగా మీరు ఈ కోతికొమ్మ చాట్ని ఎందుకు ఎదుర్కొంటే బహుశా కోతి నుంచి పుట్టాడు మానవుడు అనేటువంటి డార్విన్ యొక్క జీవపరిణామ సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ సిద్ధాంతానికి మీకు తోచినటువంటి న్యాయం చేకూరుతామని, మీకు వీరే న్యాయం చేకూరుతామని అనే ఉద్దేశంతో ఉంటారు. అవునా? అవును. ఇక నా రెండో ప్రశ్న, మొట్టమొదటిసారిగా కోతికొమ్మ చాట్ ఆడుతున్నప్పుడు
మీ మనసులో కలిగిన భావాలేంటి? బహుశా మీరు నమ్మిన సిద్ధాంతానికి న్యాయం చేకూర్చగలుగుతున్నాను అనే భావంతో మీ మనసు ఉపయోగపోయిందని నమ్మకం. అవునా? అవును. పైగా మీ చిత్రంలో మీరు పెరట్లో ఆడుకుంటున్నప్పుడు కోతి మీ చేతిలోని అడుగులోకి వెళ్ళిన సంఘటన గుర్తొచ్చి మిమ్మల్ని గిరిగిత పెట్టిందని మీరు ఎక్కడో చెప్పగానే చదివారు. అవునా? అవును. సాధారణంగా ఏ ఆటలోనైనా గాయాలు తగ్గడం సహజం. వారికి ఏవో మందులు వాడుతుంటారు. కానీ మీరు ఈ కోతి కొమ్మ చాటులో తగిలే గాయాలకు ప్రకృతి సిద్ధమైన ఆకుపసలను మాత్రమే వాడి గాయాల బారి నుంచి విముక్తి విన్నారు. అవునా? అవును. తరువాత కోతి కొమ్మ చాటుకు జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టిన మీరు ఈ ఆటకు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నాలు సాగిస్తున్నారని విన్నాను. అవునా? అవును. ఇక చివరిగా కోతి కొమ్మ చాటులో ఎంతో నైపుణ్యాన్ని సాధించిన మీరు యువ క్రీడాకారులకు ఇచ్చే సలహా ఏమిటి? బహుశా సాధించిన దానికి ఉపయోగపోకుండా కోతి నుంచి పుట్టాడు మానవుడు అనే విషయాన్ని గుర్తుంచుకొని ఆడగాడి కన్నా ప్రకృతి సహజంగా వచ్చిన ఈ ఆటే గొప్పదనేదే మీ సలహా అనుకుంటాను. అవునా? అవును. నమస్కారం అండి. చాలా చక్కటి విషయం చెప్పారు. క్షణం తిరిగి లేకుండా కోతి కొమ్మ చాటుతో కూడా మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా కోసం ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నిజంగా మిమ్మల్ని మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చూశారు కదా, ఒకవేళ అటు ఇటు అయితే ఎలా ఉంటుందో చూద్దాం. నమస్కారం జగన్నాథ్ గారు. నమస్కారం మార్కెట్ గారు. ఈ కోతి కొమ్మ చాట గురించి అర్థమైంది. ఈ కోతి కొమ్మ చాట గురించి విన్నప్పుడల్లా నా మనస్సు గాలిలో తేలిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు దొడ్లో నేను ఆడుకుంటున్నప్పుడు కోతి పిల్ల నా చేతిలోని అరటిపండు లాక్కెళ్లిన సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. నా రెండో ప్రశ్న, ఇన్ని ఆటలుండగా నేను కోతి కొమ్మచ్చి ఆటను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని అనుకుంటాను. అవునా? అవును. మానవుడు కోతి నుంచి పుట్టాడు అనే డార్విన్ సిద్ధాంతానికి ఇన్స్పైర్ అయి ఈ ఆటను చేపట్టి దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తూ మీ ఆదరణను ఆప్యాయతను పొందగలుగుతున్నాను. నా మూడో ప్రశ్న, అర్థమైంది. ఈ కోతి కొమ్మచ్చు ఆటలో తగిలే గాయాలకు ఆకుపసరనే ఎందుకు వాడతాను అని అనుకుంటాను. అవునా? అవును. ఈ కోతి కొమ్మచ్చు ఆట ప్రకృతి సిద్ధమైంది. ఈ ప్రకృతి సిద్ధమైన ఆటలో తగిలే గాయాలకు ప్రకృతి సిద్ధంగా లభించే ఆకుపసరనే వాడటం సబబు అని నా నమ్మకం. చివరిగా అర్థమైంది. ప్రఖ్యాత కోతి కొమ్మచ్చి క్రీడాకారుడిగా నేటి యువ క్రీడాకారులకు నేను ఇచ్చే సందేశం ఏమిటి అనేది. అవునా? అవును. సాధించిన దానికి పొంగిపోకుండా సాధించవలసింది ఇంకా ఎంతో ఉన్నది అని గుర్తించి ఈ కోతి కొమ్మచ్చి ఆటలోని లాఘవాన్ని వేగాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తూ ఆటగాడి కన్నా ఆట గొప్పది అని గుర్తించుకోవాలన్నదే నా సందేశం. నమస్కారం అండి. చాలా చక్కటి అర్థమైంది. చాలా చక్కటి విషయాలు మీకు విశదీకరించాలని నన్ను అభినందించబోతున్నారు. అవునా? అవును. అయితే మళ్ళీ మనం ఎప్పుడు తెలుసుకుంటాం? కలుద్దాం. ముందు నన్ను షాక్ నుంచి చేరుకోనివ్వండి. పట్టుకుంటే ఓ బట్టాను వదిలిపెట్టరు కొంతమంది, చేయి పట్టుకుని ఏ బట్టానా వదిలిపెట్టరు ఓ పెద్ద మనిషిని ఇప్పుడు చూద్దాం. హలో అర్జున్ గారు. మా ఇంట్లో చెప్పుకోండి. నిజంగా మీకు ఇవ్వండి. ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ తో అతని జనాన్ని అంతసేపు ఆకర్షణండి. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. దాని ఎంత కృషి, ఎంత పట్టుదల, ఎంత ఇది అది అడిగి సార్. అది న్యాయంగా మాట్లాడాలంటే ఒకటం కాదు. హలో విశ్వనాథ్, ఎవరైనా ప్రమోషన్ మరి పార్టీ ఎప్పుడున్నావు? నువ్వు పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు ప్రమోషన్ వచ్చింది. మాకు అంటే చాలు. చెప్పండి. మళ్ళీ ఎప్పుడు పర్ఫార్మెన్స్ చూస్తాము, మళ్ళీ ఇప్పుడు చూస్తామా చూడలేమా? కలిగితే చెప్పండి. కలుగుతుందండి. ఎప్పుడు మీరు నాకు ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు పొరపాటున మీరు అలాంటి పెద్ద మనుషులకు చెయ్యి ఇచ్చారు సుమా, అంటే షేక్ హ్యాండ్ ఇచ్చారు సుమా, జాగ్రత్త, మీ చెయ్యి మీద ఆశ వదిలేసుకోవాల్సి ఉంటుంది అన్నది నా భావన.